థైవ్యూకి వచ్చిన వాళ్ళందరికి నమస్తే అండ్ హియర్ ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ జననాయకుడు. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చలేదు భయ్య. తలపతి విజయ్ లాస్ట్ సినిమా ఎలా అవుతుందని అనుకోలేదు. ఇన్ఫాక్ట్ ఎండ్ క్రెడిట్స్ అప్పుడు బాధేసింది. తలపతి ఫస్ట్ మూవీ నుంచి ప్రెసెంట్ వరకు విజువల్స్ ఇస్తారు. అది చూసినప్పుడు ఒక సాడ్ ఫీలింగ్. భగవంత్ కేసరి మూవీ రీమేక్ అయినా అని మీరు అడగొచ్చు. కోర్ పాయింట్ బనావ్ బేటీకో షేర్ అని ఉంటుంది ఒరిజినల్లో. కానీ ఇందులో మల్టిపుల్ థీమ్స్, పొలిటికల్ యాంగిల్ ఇలా చాలా యాడ్ అవుతాయి. ఈ మూవీ ఎవరైనా ఎంజాయ్ చేయగలరు అంటే తమిళనాడులో ఉండే విజయ్ ఫ్యాన్సే అనుకుంటా. ఎందుకంటే సీఎం అవ్వకముందు రావాల్సిన మూవీ సీఎం అయ్యాక వచ్చింది. ఫస్ట్లో టైటిల్ కార్డ్ కూడా సీఎం విజయ్ అని పడగానే హై మామూలుగా రాలే. కానీ మూవీ ఆ రేంజ్లో లేదు. సాంగ్స్ బాగుంటాయి, బీజిఎం బాగుంటుంది, అక్కడక్కడ విజయ్కి పడిన ఎలివేషన్స్ బాగుంటాయి. బట్ ఏది బాగోలేదో చెప్పండి అంటే స్క్రీన్ ప్లే అని అంటాను నేను. ఎలివేషన్స్ ఇవ్వడం ఇష్యూ కాదు, ఆ మూమెంట్ని బిల్డ్ చేయాలి. సినిమా ఎటెటో వెళ్తూ ఉంటుంది. ఆఫ్రికా అంటారు, విలన్ అంటారు, ఇక్కడేమో మమితాతో ఆర్మీ ట్రైనింగ్ అంటారు. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారయ్యా అంటే ఇన్ఆర్గానిక్గా ఉంటుంది. పూజా హెగ్డే క్యారెక్టర్ విజయ్ క్యారెక్టర్కి పిఏ ఎలా అనిపిస్తుంది ఫర్ ద మోస్ట్ పార్ట్. ఇంటర్వెల్ పోర్షన్ కూడా తలపతికి ఎలివేషన్ బాగుంటుంది కానీ యాజ్ అ సీన్ వర్క్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో కొన్ని పోర్షన్స్ బాగుంటాయి కానీ విలన్కి బ్యాక్ స్టోరీ ఇచ్చి ఎందుకు చెడ్డవాడయ్యాడు అని ఒక విజువల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆ ఐడియా మాత్రం టూ బ్యాడ్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్కి తెలుగులో ఆయన డబ్ చేయలేదు. ఆ డబ్బింగ్ ఎలా అయితే బ్యాడ్గా ఉందో ఆయన రోల్ కూడా అలానే ఉంది. గిల్లీ మూవీలో వాళ్ళ ఫేస్ ఆఫ్ ఎట్లుంటుంది, ఇక్కడ చూస్తే కొరడా దెబ్బలు. ఇంకా ఆ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఏదైతే ఉందో కంప్లీట్ ల్యాక్ ఆఫ్ రైటింగ్. సడన్గా రోబో మూవీ ప్లాట్ స్టిచ్ చేసినట్టు అనిపించింది. ఎలా అయితే చిట్టి నాపడానికి వసి ఒక ట్రక్ వేసుకొని వస్తాడో ఇక్కడ అలానే ఏదో చేస్తారు. అలా చేయడం ఇష్యూ కాదు, ఎంగేజింగ్గా రాయాలి ఇలాంటి ఎపిసోడ్స్. సగం టైం విజయ్ క్యారెక్టర్ ఎలక్షన్స్ ఇంకా ఓట్స్ మీద లెక్చర్ ఇస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా ఆ పాలిటిక్స్ని స్టోరీలోకి తీసుకురావడానికి ఎంచుకున్న థీమ్స్ సరిగ్గా సెట్ అవ్వవు ఈ మూవీలో. ర్యాండమ్ కేయాస్లా అనిపించింది. ఇది రైటింగ్ లెవెల్లో అనుకున్న ఐడియాస్ని ఆన్ స్క్రీన్ మీదకి సరిగ్గా కన్వర్ట్ చేయకపోవడం వల్ల వచ్చిన ఇష్యూ. తలపతి విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత బాగున్నా ఇలా అన్ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ వల్ల సినిమా నచ్చలేదు. మమిత యాక్చువల్లీ బాగానే పర్ఫామ్ చేసింది అండ్ విజయ్ అండ్ మమిత మధ్య సీన్స్ కూడా అంత హెవీగా హిట్ అవ్వలేదు. భగవంత్ కేసరిలో ఏ సీన్ వర్క్ అయిందో ఇందులో కూడా అదే వర్క్ అయింది అంటాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సీన్ బాగుంది. తలపతి కచేరీ సాంగ్ బాగుంది. సెకండ్ హాఫ్లో తలపతికి ఎలివేషన్ సాంగ్ ఉంటుంది, అది బాగుంది. ప్రాపర్ కమర్షియల్ మూవీలా తీయాలనుకున్నారు హెచ్ వినోద్, కానీ సగం టైం సీన్స్ డ్రాగ్ అవుతాయి. సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఉండదు. విజయ్ లాస్ట్ మూవీ ఇలా అవుతుందని అనుకోలేదు. లాస్ట్ మూవీ అంటే మినిమం ఉండాలి అని మనకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వరు. ఇన్ఫ్యాక్ట్ ఆ లాస్ట్లో వచ్చే ఏ డైరెక్టర్తో మూవీ చేసినా బాగుండు, వాళ్ళే బాగా హ్యాండిల్ చేస్తారు. చెప్తున్నా, టైటిల్ కార్డ్ ఇచ్చిన హై మూవీలో వేరే ఏ సీన్ ఇవ్వలే. ఆ లెవెల్ ఆరా ఫార్మింగ్ ఉంటుంది రియాలిటీలో విజయ్కి. మూవీలో ఆ ఆరా రైటింగ్ వల్ల రాలే, విజయ్ వల్లనే వచ్చింది. భగవంత్ కేసరి లానే ఉంటుందా అని అడగొద్దు, చేంజెస్ ఆల్రెడీ ఎలా ఉంటాయో చెప్పానుగా. సో జననాయకుడు నచ్చలేదు. తెలుగు డబ్ కూడా అంత గొప్పగా లేదు. విల్ మిస్ తలపతి విజయ్ ఆన్ స్క్రీన్ ఫ్రమ్ నౌ. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూవర్స్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్.